ఓరే దేవుడా! ఇదేం ఓటింగురా నాయనా! గుద్దుడే గుద్దుడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఈ విధమైన ఓటింగ్ నేను చూడలేదు. లాస్ట్ సీజన్‌లో గూడా ఇంత హెవీగా పైపెచ్చు ఒక యూట్యూబర్‌కి అందులో అక్కడ మహామహులున్నారు లైన్‌లో. యాక్టర్స్ ఉన్నారు. సో, ఇతను ఒక యూట్యూబర్‌కి వచ్చి అదేమి సునామీ నాయనా! జపాన్‌లో వారానికి ఒక సునామీ వచ్చినట్టు ఇతను పూట పూటకి పెరిగిపోతా ఉంది. అసలు ఐ కాంట్ బిలీవ్ ఇట్. నిజంగా ఆశ్చర్యం వేస్తుంది గాయ్స్. నిజంగా ఓటింగ్ మాత్రం గుద్ది పడేస్తున్నారు అంతే. మరి అతని యాటిట్యూడు, అతని గేమ్ పర్ఫార్మెన్సు, మెయిన్‌గా అతను చేసే పని ఏంటంటే ఇండివిజువల్‌గా ఆడుతున్నాడు. క్లాన్‌లో ఉన్నా గానీ అతనికంటూ ఒక ఇండివిడ్యువాలిటీ మెయింటైన్ చేస్తాడు. ఎవరికి ఒత్తాసకు బలగడకడం గానీ, లేదా బ్యాక్ పిచ్చింగ్ గానీ ఇలాంటివి చేయడులే. అందువల్ల ఈ ఓటింగ్ అలా పడుతుంది అతనికి. సో, వరుసగా చెప్పేసుకుందాం ఎవరు ఏ విధంగా ఉంది ఓటింగ్ పోల్స్ అనేది. సో, దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా పేరెంట్స్‌కి అంటే బంధువులకు షేర్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే వీడియోలు నేను ఎలా పెడితే మీకు అలా వచ్చేస్తది. సో, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతది. నాలాంటి కొత్త యూట్యూబర్‌ని ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక మనం చూస్తే నబీలు కొన్నిట్లయితే 35% ఉందబ్బా! మిగతా వాళ్ళకి 65%. మిగతా 5 మందికి. సో, మొత్తం క్యాలిక్యులేట్ చేసి చూస్తే 33-34% నబీల్‌కి పడుతుంది. ఆ విధంగా అసలు పూటకి పెరుగుతుందో గానీ తరగడం లేదు. కిందున్న వాళ్ళు అతను అందుకోవడం బహు కష్టం. తర్వాత ప్రేరణ ఉంది 16-17 అంటే నబీల్‌లో సగం ఉంది ఈ అమ్మాయి. సో, తర్వాత మణి వాళ్ళిద్దరు కూడా కొన్ని ఓట్ల తేడాతోనే తర్వాత ఉన్నాడు మణి. ఆ తర్వాత ఆదిత్య గారు చాలా ఏమంటారు ఓటింగ్ మాత్రం ఇంతకుముందు డేంజర్‌లో ఉండేవాడు. ఇప్పుడు అతని ఆట తీరు మారింది, మాట తీరు మారింది. అదేవిధంగా మింగిల్డ్ అవ్వడం జరుగుతుంది. గేమ్స్‌లో కూడా ఎఫర్ట్ పెడుతున్నాడు. అంత వయసులో కూడా ఆయన ఎక్కడ కూడా తగ్గడంలే. సో, ఇప్పుడు సీత కెప్టెన్ అయ్యే దాంట్లో కూడా అతని ఎఫెక్ట్ చాలా పెట్టాడు అసలు ఫస్ట్. నిజంగా ఐ అప్రిషియేట్ హిమ్. అంత పెద్ద వయసులో కూడా ఆడడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత పృథ్వీ 10-11 ఉన్నాడు. లాస్ట్ బట్ 1 అనమాట. చివరిగా సోనియా ఉంది జస్ట్ 7-8%. వాళ్ళిద్దరికి కూడా 2% తేడా ఉంది. అయితే ఇంకా ఉంది కదా, వెన్స్డే ఉంది, థర్స్డే, ఫ్రైడే 3 రోజులు ఉంది ఈరోజు కాకుండా. కాబట్టి ఏదైనా జరగచ్చు. కానీ ఆ ఫస్ట్ ముగ్గురు మాత్రం సేవ్ అండి. అందులో డౌట్ లేదు, రాసి పెట్టుకోవచ్చు. ఏదైనా ఉంటే ఆదిత్య గారు, అదేవిధంగా పృథ్వీ గారు, సోనియా గారు ఈ ముగ్గురులోనే ఎలిమినేషన్ వచ్చు. మరి సోనియా దత్తపుత్రిక చేస్తారు బిగ్ బాస్. ఆమెను కాకుండా ఆమె లీస్ట్లో ఉండి ఆమెను కానీ ఎలిమినేషన్ చేయకపోతే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఒకప్పుడు ఆ అమ్మాయి పేరు గుర్తు రావడం లేదు. 6th సీజన్లో అనుకుంటా. ఆ అమ్మాయిని చేసినప్పుడు అసలు ఎంత వ్యతిరేకత వచ్చింది. సో, ఆ విధంగా అయిపోద్ది. సో, మొత్తానికైతే రచ్చ రంబోలు అవుతుంది. గుద్దుపడేస్తున్నారు ఓట్లు. ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి. ఇంకోటి ఏంటంటే ఒకటి ట్రెండింగ్ అవుతుంది. హ్యాష్‌ట్యాగ్‌తో సోనియా ఎలిమినేట్ అని ట్రెండింగ్ జరుగుతుంది ఇప్పుడు. అంటే సోనియా ఏమంటారు దాన్ని, సోనియాని టార్గెట్ చేశారబ్బా ఫైనల్గా చెప్పాలంటే. అది జరిగింది. సో, అందువల్ల ప్రేరణకైతే మాత్రం మన యష్మి ఓట్లయితే ఖచ్చితంగా పడుతున్నాయి, అందులో అనుమానం లేదు. సోనియాకి నిఖిల్ ఓట్లు పడడం లేదు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఓట్లు వేయడం లేదు. సో, ఇది విషయం. సో, నెక్స్ట్ మనం మెయిన్ ఎపిసోడ్తో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.